సమస్త ప్రజానికానికి నమస్కారం. సమాజ స్వరానికి స్వాగతం. నేను మీ రామస్వామి. ఇక ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు ఏంటంటే, బీసీ రిజర్వేషన్లను 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే. 34%ని 32%కి కుదించిన ఘనత రేవంత్ రెడ్డిదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందున్న 34%ని 32కి కుదించారు. ఇప్పుడు 42% అంటున్నా. అందులో 10% వెళ్ళేది అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే. మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే. ఇకపోతే బీసీ రిజర్వేషన్లో నిజానికి కిషన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే. బీసీ రిజర్వేషన్ అని అంటున్నారు, కానీ అందులో 10% వాస్తవానికి పోయేది ముస్లింలకే వెళ్తుంది, మైనార్టీలకే 10% రిజర్వేషన్ వెళ్తుంది. ఇక నిజమైన బీసీలకి తగ్గేదంతా. అసలు నిజమైన బీసీలు ఉన్నది 75%. నిజమైన బీసీలు 75% ఉన్నారు. అలాంటి బీసీలలో 10% ముస్లింలకి వెళ్తే ఇంకేముంది? 32%. బీసీలకి దక్కుతుంది. కానీ నిజంగా వాస్తవానికి నిజమైన బీసీలకి ఇంకా 50% పెంచాలని తెలియజేస్తున్నారు. అంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 2% తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచినట్లు ఆయన ఆర్భాటం చేస్తున్నారు. అందులో వాస్తవంగా వారికి వచ్చేది 32%. మిగిలిన 10% అసదుద్దీన్, ఓవైసీ, అక్బరుద్దీన్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ లాంటి డబ్బున్న ముస్లింలకే వెళ్తాయని పేర్కొన్నారు. మతం ప్రాతిపదికన కాకుండా మొత్తం 42% రిజర్వేషన్లను నిజమైన బీసీలకు మాత్రమే వర్తింపజేయాలని కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు.